హలో గాయస్, మనమైతే ఈరోజు అయితే మళ్ళీ మర్డర్స్ విసెస్ షెరీఫ్ రోబ్లాక్స్లో ఆడుతున్నాను. చూడండి, నేను విఐపి టీమ్ అయితే అసలు తీసుకోను. ఇద్దరు విఐపి విసెస్ నార్మల్. చాలా టీమ్స్ అయితే సెలెక్ట్ అయ్యాము. విఐపి పోయారు. ఇప్పుడు లాగిన్ పెడితే నేను తీసుకుంటాను. రూమ్లో వాళ్ళకి తిప్పి కొట్టచ్చు. ఇదే వచ్చింది. వాడు పోయాడు. ఫస్ట్ నేను ఇటువైపు దాక్కుంటాను. వచ్చినప్పుడు ఇటు కొడతాను. ఫస్ట్ ఎట్ట కొట్టాడు గ్యాస్ ఇద్దరిని కత్తి పడేనా. ఓహో, ఇక్కడ నుండి కొట్టేస్తున్నారా. వాడు ఇటువైపు వస్తాడు, ఇంకోటి ఇటువైపు బాగుతాడు. ఆహా, ఎల్జీని అయితే కొట్టేశారు. వైఎల్జేఐ. అబ్బా, వీడేందో గన్ను యూజ్ చేస్తున్నాడు. వీడి చేతిలో పెద్ద గన్ను కొంచెం. ఇది వచ్చాం ఫ్రీ ఫైర్లో వుడ్ బేకర్ ఉంది కదా, అట్టుంది ఇది ఆ గన్ను. ఇప్పుడు వాడు పట్టుకున్నాడు. అబ్బా, అసలు ఎట్ట కొట్టాడు గ్యాస్ వాడు. అబ్బా, ఇది అయిపోయిన తర్వాత అయితే నేను తెలుసు ఫ్రీ ఫైర్ ఆడతా. ఓకే గాయస్, వాళ్ళిద్దరూ ఒకే వైపు. నేనేం చేయాలి. అబ్బా, భలే కొట్టేశాడు. ఓకే, ఎక్కడ కొట్టాడు. ఎల్జీ ఎక్కడుంది అసలు. వైఎల్ఏ వీడి పేరు ఎక్స్టెన్స్ అంట. ఈ భాస్కర్ పీసీ ప్లేయర్. నేను జీబీ ఆఫీసర్ అన్న పెట్టుకున్నాను. మా ఫ్రెండ్ పెట్టుకోమన్నాడు గౌతమ్. వాడు ఎందుకు ఇప్పుడు రాలేదంటే వీడియోలోకి, వాడు ఒక ఫోన్ చేయలేదు. అందుకే నేను ఇలా ట్రై చేస్తున్నాను, కానీ కట్ చేస్తున్నాడు భాస్కర్. అబ్బా, అంటే ఎల్జీయా. ఇది ఎందుకులే, ఇంకా ఇది అయిపోయినమ్మటే నేను సూపర్ ఆడతాను. వాళ్ళిద్దరు ఒకవైపు రావట్లే. ఒక్కొక్కడు ఇంకొక వైపు వస్తున్నాడు, ఇంకోటి ఇటువైపు వస్తున్నాడు. అబ్బా, ఎల్జీ పని అంతా అయిపోయింది. కత్తితో కొట్టాను. అక్కడ నుండి కొట్టిందా. ఇంకా అసలు చూసుకోలేదు వెనకాల. డైరెక్ట్గా రూమ్లో ఉందేమో చూసుకుంటున్నా. రూమ్లోనే ఉంది. వీడెక్కడ కదలకూడదు. ఎక్సెక్సెస్ టర్న్ కదా, స్టన్ స్టేషన్. అటువైపు నుండి పోయి అటువైపు నుండి వచ్చి అటువైపు నుండి కొడితే అప్పుడు ఇట్లా పోతాడు కదా. ఇట్లా పోయినమ్మటే ఇటువైపు వరండా వచ్చింది. వరండా వైపు ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్ వైపు నుండి పోయి కొడితే అయిపోయింది కదా. మళ్ళీ ఈ రూమ్ నుండి బయటకు వచ్చి ఆ రూమ్లో పోయి అప్పుడు కొట్టేస్తాడు. వీడియోసేపు గాయస్. ఇంకా ఇప్పుడు కొట్టినా ఏం కాదు. ఇందాక వాడికైతే భలే పడింది, కానీ నేను కొట్టిన తర్వాత పడింది వాడికి. ప్రజలం గుష్ట బలయం. మా భాస్కర్ కొట్టేశాడు. కత్తి పెట్టుకోవాలి. ఇప్పుడు వీడు కత్తి తీసుకుంది. చూస్తా. ఇటు గన్ను. వీడు ఇందాక నుండి అబ్బా, వీడు ఇన్విజిబుల్ వాడాడు, కానీ వాడినమ్మటి కొట్టేశాడు వాడు. ఇటువైపు నేను పోతాను. ఈసారి ఇటువైపు వస్తాను కదా. నేను కొట్టాను కదా, వాడు తగిలింది కదా బుల్లెట్. అసలు నాకేం కనపడలా. కొంచెం బ్రైట్నెస్ పెంచుకుంటా. ఫుల్ పెంచుకున్నా. ఓకే, ఇప్పుడైతే నాకు ఫుల్ కనపడుతుంది క్లియర్గా. ఇటువైపు వచ్చాడు వాడు భాస్కర్.
అన్నాను ఆ లోపల కొంచెం సేపు అని తట్టుకోడు వీడు గల్లీస్తుంటే అటువైపు కనపడుతున్నాయి ఎన్ని ఓట్లు వచ్చేస్తున్నారు. వీళ్ళేం లాక్ బటన్ ఆన్ చేయరు. ఒకసారి గ్యాస్ అయితే ఇప్పుడు ఫ్రీ ఫైర్ ఆడతాను. ఓకే గ్యాస్ అయితే ఇప్పుడు వచ్చేసాను. ఇప్పుడు బిఆర్ అయితే స్టార్ట్ చేస్తాను. ఓకే నాకు ఇప్పుడు రూమ్ ఆడాలని ఉంది కానీ ఎవరు లేరు ఫ్రెండ్స్ కింద. ఇప్పుడు ఆర్డర్ వాళ్ళు ఉంటే నేను ఎప్పుడెప్పుడు ఆడేవాడిని. ఓకే గాయ్స్ ఇంకొక 5 seconds అయితే ఉంది. 4 3 2 1 హ్యాంగ్ టైట్. ఇంకా టీం సెలెక్ట్ అవ్వలేదా? ఇంకా నేను సెలెక్ట్ అయింది అనుకున్నా. రాంగ్ కొట్టి లోపల రాంగ్ పెట్టి వెళ్ళింది. ఆ లోపల తీసుకొని వెళ్ళి పోయిందా. కమ్దీసి వీళ్ళేమన్నా హ్యాకర్లే ఉంది. క్వశ్చన్ కావాలి ఒక్కడైనా ప్రో ఉండాలి. బండిలు వేసుకొని మంచి వీడు నోబు. ఇంకందరూ నోబులే. ఈ మ్యాచ్ మనమే గెలిచేది. చూడండి అందరు బ్లాక్ కలర్ షర్ట్లు వేసుకున్నారు. ఓకే ఇదే మ్యాప్ ఒకసారి చూద్దాం. క్యాషిస్ ఇదేంటిది? ఇదే మ్యాచ్ ఫర్గేటోరీ. అదే ఒకవేళ బీఆర్ బ్యాటర్ రాయల్ అనుకోండి. బీఆర్ అంటే మీరేందో అనుకుంటున్నారు. బీఆర్ అంటే బ్యాటర్ రాయల్ ర్యాంక్డ్. ఇప్పుడు దాకా తెలీదు అయితే వద్దులేండి. వాళ్ళు వినండి పక్కన అయితే ఎక్కువ ఉన్నారు అందుకే నేను వద్దులేను. నాకు పై దిగడానికి రావా పైన. ప్రజలం వలయం వలయం. అక్కడ ఒక ఏమి ఉన్నాడు. అబ్బో ప్రో ప్లేయర్ లానే ఉన్నాడు. అమ్మా ఇక్కడ నేను ఇప్పుడు దాకా నోబుల్ అనుకున్నా. అందరూ చూస్తే అంత బాగా ఆడుతున్నారు. ఇక్కడ దిగుతాను కరెక్ట్గా. ఇక్కడ పైన ఎల్లుండి ఎంతలా ముట్టుకుంటున్నారు. ఇది బ్యాటర్ రాయల్లో అనుకోండి. ఏడో దూరంగా మనమే బాల్ ఫాస్ట్ నడుచుకుంటా. వాళ్ళు బుల్లి ఎట్లా నడుస్తుంటే వాళ్ళు రన్ బటన్ ఆన్ చేసుకోరు. వాళ్ళు రన్ బటన్ ఆన్ చేసుకుంటే మన దగ్గర ఫాస్ట్ తప్ప వచ్చేస్తారు ఎనిమిస్ మన దగ్గరకు కూడా. అసలు నేను ఎటువైపు పోతాను. అది అబ్బా రావడం స్నైపర్ దొరకడం మనలకు బాగుంది. ఫస్ట్ ఒక బుల్లెట్ ఫిలిమ్స్తో కొడతా. అతడు స్నైపర్తో కొడతా. ఫిలిమ్స్ ఒక బుల్లెట్ వచ్చేసి 60. ఫస్ట్ హెల్మెట్ తీసుకుంటా. ఫస్ట్ అన్యాయం. ఇది అసలుకి అన్యాయం. ఇప్పుడైతే నేను బ్యాటర్ రాయలు ఆడతాను ఒకసారి. వదిలేండి. ఓకే గాయ్స్ నా సెన్సిటివిటీ కావాలంటే ఇదిగోండి మీకు అందుబాటులో ఉంది. వైబ్రేషన్ సౌండ్ డిస్ప్లే ఏమైనా పెట్టి తీసుకుందాం. హై పెట్టేసుకుంటా. మ్యాక్స్ పెట్టేసుకుంటా. ల్యాగ్ అయినా పర్వాలా. స్మూత్ బాల్ నాకు ఫస్ట్. గ్రాఫిక్స్ అంటే స్మూత్ ఉంటుంది. ల్యాగ్ అంటే ఓవర్ హీట్ ఇక్కడ. ల్యాగ్ అంటే ఒక వీడియోలో నేను చూసాను. ల్యాగ్ అంటే ఇప్పుడు దా పగిలిపోయిద్ది అనుకున్నా. ల్యాగ్ అంటే ఓవర్ హీట్.
లాన్ వుల్ఫ్ ఇది ఎందుకు లాన్ వుల్ఫ్. ఓకే గైస్, లాన్ వుల్ఫ్ అయితే నేను స్టార్ట్ చేశాను, వచ్చేసారు. ఓకే బాబులు ఉన్నాయి గ్రాఫిక్స్, ఇక రియలిస్టిక్గా ఉన్నాయి చూడండి గైస్. అసలుకి రియలిస్టిక్ ఏ ఉందో బా బల్ల ఉంది. డెజర్టికల్ బల్ల స్మూత్గా ఉంది, నొక్కుతుంది. లాగైనా పర్వాలేదు, ఫస్ట్ నా గేమ్ ప్లే బాగుండాలి. బా కొడితే ఓన్లీ హెడ్డే పడాలి. ఆ నోబాయ్ ఇప్పుడు దా నోబ్ అనుకున్నాం కదా రోయ్. ఇప్పుడు వచ్చిన ఊరినైనా ఫ్రెష్ మ్యాన్ హలో ఒక క్యారెక్టరు మరి రోహిత్ అని పెట్టుకుంది. జస్ట్ మిస్ ఎడ్డు పక్క నుండి పోయింది. పీసీ ప్లేయర్ అనుకుంటా. హలో రోహిత్. పీసీ ప్లేయర్స్ ఎక్కువ వాడే డెజర్ట్ అన్నీ మొబైల్ నెట్ బాగుంది అనుకున్నా. నెట్ ఉంది ఇందాక 262 పడింది, నెట్ ఎత్తి 266 పడింది నెట్. ఒకసారి ఫుల్ కంట్రోల్ ట్రై కదా, కొట్టేటేలేడు అక్కడ ఏది అసలుకి ఉరి పక్కనే ఉందా. ఓ పీసీ ప్లేయర్ అనుకుంటే ఎందుకు క్వశ్చన్ బాగా. ఇప్పుడు నా టైం డబుల్ ఏడబ్ల్యూఎం చేస్తా. ఏడబ్ల్యూఎం వై ఏం డబుల్ వెటర్ లాగా వస్తే బాగుంటుంది. ఒక M10 చేస్తాను, ఫస్ట్ రౌండ్ ఏడబ్ల్యూఎంతో కొడితే. ఓకే ఇటువైపు నేను పోతా. బా ఏం కొట్టాడు గైస్, వాడు ఎక్కడున్నా నాకు కనపడుతుందా. అమ్మా ఇటువైపు పడుకొని కమ్మగా మెడికిట్ వేసుకుంటా. పెద్ద ప్లానింగే కానీ వాడి ఛాన్స్ ఈయనగా పెళ్ళి కొట్టేశాడు. ఏడబ్ల్యూఎం ఇందాక వాడాను కదా, కడదాం అనుకున్నాను కానీ చేతిలోనే ఉంది ఏడబ్ల్యూఎం కాబట్టి వాడినట్టే అయింది. కాబట్టి M10 చేస్తాను. M10 స్కిన్ ఉండాలి, అదేమిటి గైస్. ఇప్పుడైతే నేను పోతున్నా, స్ట్రైట్గా పోవడం. అబ్బా నేను ఫుల్ కంట్రోల్లో పెట్టుకోలేదు కదా, ఫుల్ కంట్రోల్ ఆన్ అయిందా. నాకు ఫుల్ కంట్రోల్ పెట్టుకోలే. ఒకసారి చూస్తాను, పిలిచి ఆయన ఫోన్లో పెట్టుకుంటా. ఎందుకు వచ్చింది కదా మా ఈ టైంలో M8 అనుకోండి. ఇంకే సంగతులు జస్ట్ బై 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 వాళ్ళు గైస్. మీకు కూర్చొని కదా సంక్రాంతికి నాకు 15 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వండి. సడన్గా చెప్పాను కాబట్టి ఎక్కర్లేదు, అవ్వకపోయినా మీకు ఇస్తాను. నాకు 50 సబ్స్క్రైబర్స్ అయినా బాగుండు, ఎందుకంటే అప్పుడు ఇచ్చే టైంలో మీకు లైవ్ పెడతాను. దానికి నా డ్రీమ్ ఏంటంటే ఒక 500 కావాలి నాకు సబ్స్క్రైబర్స్. పెద్ద డ్రీమ్ ఏంటంటే చిన్నప్పటి నుండి, ఇంకా నేను చిన్నప్పటి నుండి ఆ డ్రీమ్ తీర్చుకోవాలి. కాబట్టి ఈ టైంలో అయితే నేను రంగాల్లోకి దిగాను, యూట్యూబ్ ఛానల్కి వచ్చాను. అట్ట షార్ట్ వీడియోస్ 3 పెట్టాను, లాస్ట్ ఒకటి పెట్టాను. సడన్గా 2620 వ్యూస్ వచ్చినాయి సడన్గా. ఆ తర్వాత రోజు జనవరి 7th పెట్టాను ఆ షార్ట్ వీడియో. జనవరి 8th మార్నింగ్ చూడనమ్మటే 2620 వ్యూస్ వచ్చినాయి. కరెక్ట్గా షాక్ అయిపోయాను. అప్పుడు మళ్ళీ 8 సబ్స్క్రైబర్స్ వచ్చారు, 4 సబ్స్క్రైబర్లు పెరిగారు.
ఓకే వీడికి అయితే హెడ్ పడింది. వీడియో ఆఫ్లైన్ పోయాడైంది. ఇప్పుడు ఓన్లీ డెజర్ట్ ఈగల్ తీస్తాను. 1887 వించిస్టర్ చాలు. ఇంకా వించిస్టర్ అయిపోయింది గాయస్. ఈ మ్యాచ్ అయితే నేను గెలిచాను. ఈరోజు అయితే ఈ వీడియో గాయస్. బాయ్ గాయస్, బాయ్. బాయ్ గాయస్. సబ్స్క్రైబ్ కానీ చేసుకోండి మళ్ళీ.